వైసీపీ కంచుకోటల్లో కూటమి పాగా వేస్తూ వస్తోంది. మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు ఒకదాని తర్వాత ఒకటి కూటమి ఖాతాలోకి చేరుతున్నాయి. వరుస దండయాత్రలతో దంచుకొడుతోంది కూటమి సర్కారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఏకగ్రీవాలు చేసుకోగా అధికారం పోయాక పట్టుకోల్పోతుంది ఫ్యాన్ పార్టీ. విశాఖ మేయర్ కూడా వైసీపీ చేజారనుందా? కూటమి దూకుడుతో వైసీపీ హడలిపోతోందా? వైసీపీ పట్టు నిలుపుకునే అవకాశమే లేదా? ఇంతకు కూటమి పార్టీల్లో విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీని హడలెత్తిస్తుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లకే పరిమితం కావడంతో గతం కంటే 140 స్థానాలను కోల్పోయిన పరిస్థితి. అయితే ఎమ్మెల్యే సీట్ల సంఖ్య చాలా తగ్గిపోయినా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసీపీకే ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కంచుకోటలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను వరుసగా కైవసం చేసుకుంటూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరపకుండా చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారని, అప్రజాస్వామిక విధానాల్లో అప్పటి ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణిచివేసి ఎన్నికలు జరపకుండా అధికారం దక్కించుకున్నారని గతంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారం కోల్పోయాక పట్టు కోల్పోతూ వస్తుంది వైసీపీ. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూటమి కైవసం చేసుకోగా విశాఖ మేయర్ పీఠం కూడా కూటమి ఖాతాలో పడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం పీక్ స్టేజ్కు చేరుకుంది. ప్రతి వ్యూహాలతో కూటమి, వైసీపీ మధ్య వార్ నడుస్తుంది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని కొట్టేయాలని కూటమి చూస్తుంటే ఆ వ్యూహానికి చెక్ పెట్టాలని వైసీపీ అస్త్రాలు సిద్ధం చేస్తోంది. దీంతో జీవీఎంసీ రాజకీయం రసకందాయంగా మారింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై పట్టుకు కూటమి ప్రయత్నిస్తోంది. మేయర్ సీటు టార్గెట్గా ప్రయత్నాలు చేస్తోంది. అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్కి నోటీసులిచ్చారు కూటమి కార్పొరేటర్లు. టీడీపీ ఫ్లోర్ లీడర్ టీలా శ్రీనివాస్ నేతృత్వంలో కలెక్టర్ను కలిశారు. బల నిరూపణ సమయానికి తిరుగులేని మెజార్టీ ఉండే విధంగా కూటమి పావులు కదుపుతోంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి గూటికే చేరారు. మరింత మందిని చేర్చుకునే దిశగా కూటమి యత్నిస్తోంది. ఉన్న కార్పొరేటర్లు చేజారకుండా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో గడువు దగ్గర పడే కొద్దీ విశాఖ రాజకీయాల్లో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎన్నికల్లో వైసీపీ విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. వైసీపీ అధిష్టానం ఎందరో సీనియర్లను కాదని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత గొలగాని హరివెంకట కుమారికి మేయర్ పదవిని కట్టబెట్టింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు మేయర్ పదవికి ఎలాంటి డోకా లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీవీఎంసీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. చట్ట ప్రకారం అవిశ్వాసం పెట్టేందుకు మేయర్ పదవీకాలం 4 ఏళ్లు పూర్తవ్వాలి. అది మార్చి 18తో పూర్తవడంతో కూటమి మరింత స్పీడ్గా రాజకీయం చేస్తూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ మేయర్ పదవిని దక్కించుకోవాలని కంకణం కట్టుకుంది కూటమి సర్కార్. విశాఖ ఏపీలోనే అతిపెద్ద నగరం. అలాంటి విశాఖలో మేయర్ ఎన్నికలు అనేకసార్లు జరిగితే టీడీపీకి పీఠం దక్కింది మాత్రం ఒకే ఒక్కసారి. 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తొలిసారి విశాఖ మేయర్ పీఠం దక్కించుకుంది. ఆ తర్వాత 1995, 2000, 2007లలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మేయర్ పీఠం కాంగ్రెస్నే వరించింది. ఇక 2012 తర్వాత నుంచి ఎన్నికలు జరిపించలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. హుదూద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ప్రజలకు అండగా ఉండి ఎన్నో సహాయక కార్యక్రమాలు చేసింది. అదే ఊపులో ఎన్నికలు పెడితే గెలుస్తామని చెప్పినా టీడీపీ పెద్దలు పట్టించుకోలేదు. అలా టీడీపీ టర్మ్ గడిచిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో ఎన్నికలు పెట్టి విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు గనక విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే టీడీపీ 4 దశాబ్దాల కోరిక తీరినట్లవుతుంది.
పాతికేళ్ల తర్వాత విశాఖ ఎంపీని రికార్డు స్థాయి మెజార్టీతో గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు మేయర్ పీఠం మీద గురి పెట్టిందని అంటున్నారు. అయితే విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి మరో కీలక భాగస్వామి అయిన జనసేన కూడా తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే వైసీపీ నుంచి చాలా మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. వారిలో కొందరు నేతలు విశాఖ మేయర్ పీఠంపై కూర్చోవాలనుకుంటున్నారు. అయితే మేయర్ పీఠం వైసీపీ చేజారడం ఖాయమైన తరుణంలో కూటమి పార్టీలలో అయితే ఆ పదవిని దక్కించుకునేందుకు పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విశాఖ మేయర్ సీటుని ఏదో అద్భుతం జరిగితే తప్ప వైసీపీ నిలబెట్టుకోలేదు అన్నది లెక్కలతో సహా తేలిపోయింది. జీవీఎంసీకి 2021లో జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి 3 కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న మేయర్పై అవిశ్వాస తీర్మానం పరిణామాల నేపథ్యంలో 8 మంది వైసీపీ నుంచి జనసేనలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు కౌన్సిల్లో జనసేన కార్పొరేటర్ల సంఖ్య 11కు పెరిగింది. విశాఖ జీవీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 98. ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి 111 మంది సభ్యులున్నారు. నిబంధనల ప్రకారం మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2 వంతు సభ్యుల మద్దతు అంటే కూటమికి 74 మంది సభ్యుల బలం అవసరం. ఇలా మ్యాజిక్ ఫిగర్ 74ను అధిగమిస్తేనే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది, లేదంటే వీగిపోతుంది. విశాఖలో జనసేన కూడా 11 మంది కార్పొరేటర్లతో బలమైన శక్తిగా అవతరించింది. ఈ తరుణంలో విశాఖ మేయర్ పీఠాన్ని గనక కూటమి దక్కించుకుంటే మేయర్ పీఠంపై కూర్చునే అవకాశం కోసం జనసేన కార్పొరేటర్లు కూడా పోటీ పడుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కోసం జనసేన కూడా తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం కార్పొరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలన్నా ఓడాలన్నా ఈ కార్పొరేటర్లే కీలకం. అయితే జీవీఎంసీ పాలకవర్గానికి ఇప్పటికే 4 ఏళ్లు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో పాలకవర్గం పదవీకాలం ముగిసిపోతుంది. కేవలం 1 ఏడాది కాలానికే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ను అందించే కూటమి కార్పొరేటర్లో ఒకరిని గద్దెనెక్కించడానికి తెగ తంటాలు పడుతున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గితే మేయర్ పీఠాన్ని జనసేన దక్కించుకుంటుందా, లేదంటే టీడీపీ ఖాతాలో వేసుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఏపీలో వైసీపీ రోజురోజుకు బలహీనపడుతున్న తరుణంలో ఆ పార్టీ కేడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇంకోవైపు పార్టీకి ఎవరు ఎప్పుడు గుడ్ బై చెప్తారో ఎవరూ ఊహించలేని పరిస్థితి. జగన్కు వీర విధేయులు అని ముద్రపడ్డ నాయకులు సైతం మాకొద్దు జగన్ అంటూ కండువా మార్చేస్తున్నారు. ఇంకోవైపు కూటమి సర్కారు దూకుడుతో క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్న బలాన్ని కబళిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు డిప్యూటీ సీఎం పవన్ భారీగా గండి కొడుతున్నారు. గ్రామీణాభివృద్ధి ద్వారా వైసీపీకి గ్రామాల్లో కూడా జెండా మోసేవారే లేకుండా చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. ఒకవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకోవడమే కాకుండా గ్రామాల్లో ఉన్న వైసీపీ ఓటు బ్యాంకును కూడా కబళించేలా చంద్రబాబు, పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీ మళ్లీ ఇప్పట్లో కోలుకోవడం ఏ మేరకు సాధ్యమో వేచి చూడాలి.